రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సార్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ ని తాకట్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సో అందుకు సంబంధించి మీడియా వాళ్ళు కూడా కొడాల నాని గారిని ప్రశ్నిస్తే కూడా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడితే అందులో తప్పేముంది, రాజ్యాంగంలో ఏమన్నా రాస్తుందా తాకట్టు పెట్టద్దని అన్న వేలో మాట్లాడడం చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్ దీన్ని? రాజ్యాంగంలో ఎక్కడ దాన్ని ఏమంటారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టలేదని లేదు, కానీ విచ్చలవిడి అప్పు చేయాలని కూడా రాజ్యాంగంలో ఎక్కడ రాలేదండి. అన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి అప్పులతో రాష్ట్రాన్ని నడిపించాలనేది కూడా ఎక్కడ రాజ్యాంగంలో రాసినది. అది ఆ మాజీ మంత్రి కొడాల నాని గారు తెలుసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ థింగ్ అండి, వీళ్ళకు సంపద సృష్టించడం చేతకాక ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్కి కానీ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కూడా వీళ్ళు అప్పులతో రన్ అయ్యారు ఈ గవర్నమెంట్ని. ఈ అప్పులతో రన్ చేయడం ఏంటంటే వీళ్ళకి సంపద సృష్టించడం ఎలా అనేది తెలియదు వీళ్ళకి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏ కాడికి ప్రభుత్వానికి వచ్చే ఖజానా ఏదో ఇప్పుడు మనకు ఏదైతే లిక్కర్ ఆదాయం వస్తుందో ఆ లిక్కర్ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ అప్పులకే వెళ్ళిపోతుంది. ఆ లిక్కర్ మీద వచ్చే రెవెన్యూని ష్యూరిటీగా చూపించి ఒక పక్క అప్పులు తీసుకొస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వ సెక్రటేరియట్ని ష్యూరిటీగా పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు వివిధ అంశాల్లో వివిధ రకాల గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్పుగా తీసుకొచ్చి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ, అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇన్ఎఫిషియన్సీని తెలియపరుస్తుందండి. ఓకే. సో ఎందుకు అసలు ఈ విధంగా తాకట్టు పెట్టడాలు, అసలు దీనికి కారణాలు ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే టైంలో ఆల్మోస్ట్ 14,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నది ఆ రోజుకి. సో దాన్ని కోపప్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ డెఫిసిట్తో స్టేట్ రన్ అవుతుంది కాబట్టి దానికి ప్రత్యేక హోదా ఇస్తే కొంత కంపన్సేట్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ రెవెన్యూ డెఫిసిట్ సెంట్రల్ గవర్నమెంటే ఆ రెవెన్యూ డెఫిసిట్ ఎంతైతే వస్తుందో అదంతా సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేయాలని చట్టం ప్రకారం ఉంది. వీళ్ళు ఏంటంటే ఆ సెంటర్ నుంచి రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ లోటును పూరించే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఫెయిల్ అవ్వడం వల్ల రెవెన్యూ జనరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే మనకు ఇండస్ట్రియల్ బేస్ పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగడం వల్ల ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఒక ట్యాక్స్ జనరేషన్ ఒక స్పీడీ మేనర్లో వెళ్ళటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రెవెన్యూ ఇండస్ట్రియల్ బేస్ ఉండటం వల్ల వచ్చేది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ బేస్ లేదు, కొత్త ఇండస్ట్రీలు రావట్లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, సెంటర్ నుంచి రావాల్సిన సపోర్ట్ కూడా ప్రాపర్గా వీళ్ళు తీసుకురావడంలో ఫెయిల్ అయిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క దానికి తోడు మనకు విచ్చలవిడి ఫ్రీబీస్ వీళ్ళు పెంచేశారనమాట. ఏదైతే ఇప్పుడు వీళ్ళు పని చేయకపోయినా డబ్బులు ఇచ్చేస్తాము, 45 yearsకే పెన్షన్స్ ఇచ్చేస్తాము, ఈ గ్రూప్కి ఇంత ఇస్తాము, ఆ గ్రూప్కి ఇంత ఇస్తామని ఒక విచ్చలవిడి వెల్ఫేర్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క దాన్ని ఒక ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ని చాలా నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్లారు. ఆ నెగిటివ్ జోన్ని ఇప్పుడు నెగిటివ్ జోన్లో ఉన్న దాన్ని కంటిన్యూ చేసి ముందుకెళ్ళాలా. అట్ ద సేమ్ టైం రేపు ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఎలక్షన్లో మళ్ళీ వీళ్ళు గెలవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. అందుకని ఉన్న అసెట్స్ అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సో దీనిపైన అయితే ప్రతిపక్షాలు చాలా సీరియస్గా ఉన్నాయి. అంటే దీన్ని క్యాచ్ చేసుకొని ప్రజలలో ఒక నెగిటివిటీని ప్రచారం చేయడానికి వైసీపీ పైన ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి మీరు అంటే నెగిటివిటీ, ఇప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టిన వారు నిజం కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారు ఏమనేసి, మద్యం రెవెన్యూని ఒక మనం ష్యూరిటీగా చూపించి అప్పు తీసుకురాకపోతే ఎలా నడుస్తుంది ఆయనే చెప్పారు కదా. ఆ దుష్ప్రచారం ఏముంది ఇందులో, అపోజిషన్స్ చేసే దుష్ప్రచారం ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌసే చెప్పారు. దీన్ని మనం ఒక ష్యూరిటీగా చూపించి అప్పు తీసుకొచ్చి రాష్ట్రానికి కొంత వెల్ఫేర్ పరంగా మనం అక్క చెల్లెమ్మలకు పంచవచ్చు అన్నాడు. అంటే అప్పు తీసుకొచ్చి పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు వెల్త్ జనరేట్ చేయండి, రెవెన్యూ జనరేట్ చేసి వచ్చిన రెవెన్యూని పంచండి, ఇబ్బంది లేదు. మీరు అప్పు తీసుకొచ్చి పంచుతున్నారంటే రాష్ట్రాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు? రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ఒక శ్రీలంకగా మార్చాలనుకుంటున్నారా ఎకానమీ విషయంలో? ఏం చేయాలనేసి మీరు సంపద సృష్టించడం చేతకన్నప్పుడు విచ్చలవిడిగా పంచడం ఎందుకు, ఎలా చేతనవుతుంది, ఎలా చేస్తారు మీరు? అసలు సంపద సృష్టించి వచ్చిన సంపదను మీరు వెల్ఫేర్ రూపంలో ఇవ్వండి, తప్పులేదు. వెల్ఫేర్ కూడా నీడీ పర్సన్స్కి ఇవ్వండి. విచ్చలవిడి ఫ్రీబీస్ ఏంటి? మీకు సంక్షేమం రాష్ట్రం యాజ్ ఎ హోల్ అభివృద్ధి చెందేదానికి ఉండాలి, కానీ కొన్ని గ్రూప్స్కి మీ ఓట్ బ్యాంక్ ప్రొటెక్షన్కి సంక్షేమం ఏంటి? అసలు రాష్ట్ర యొక్క ఖజానాని మీ ఓట్ బ్యాంకు కోసం ఎందుకు వాడుతున్నారు? అసలు దీనిపై అయితే మరి రఘురామకృష్ణరాజు గారు సీరియస్గా తీసుకొని కేంద్రానికి లెటర్ రాయడం కూడా చూస్తున్నాం. మరి కేంద్రం ఏమన్నా సీరియస్ యాక్షన్? అంటే ఒకటండి, ఇక్కడ కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా మనకు ఉపయోగం ఉన్నట్టు నాకైతే కనపడట్లేదు. ఇప్పుడు మనకు 2019 నుంచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈయనేమో కంప్లీట్గా వాళ్ళకి సరెండర్ అయిపోయిన మనిషి.
వాళ్ళకి అన్ని రకాల కావాల్సిన మద్దతు పార్లమెంట్లో పర్టికులర్లీ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అయ్యేదానికి కూడా మద్దతు పలుకుతున్న వ్యక్తి ఈయన కానీ టీడీపీ కానీ. ఎప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా రాజ్యసభలో గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లుకి అగనెస్ట్గా వీళ్ళు ఎప్పుడు ఓట్ చేయాల. వాళ్ళకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పర్సన్ లాంటి వాళ్ళు ఎన్ని లెటర్స్ రాసినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకు రాజ్యసభలో కావాల్సిన మద్దతు వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు కదా, అడగకుండానే వాలంటీర్గా. వీళ్ళకి ఇలాంటి పపెట్స్ కావాలా బీజేపీకి? సెంటర్లో వాళ్ళ పనులు స్మూత్గా, వాళ్ళ బిల్లు స్మూత్గా పాస్ అయ్యేదానికి పార్లమెంట్లో. అలాంటప్పుడు ఇలాంటివి రాస్తే ఉపయోగం. సెంటర్ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటి మీరు ఈ రకంగా ఎందుకు తీసుకొస్తున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసి ఆపచ్చు. కొన్ని అప్పులు వీళ్ళు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉండాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకుండా వీళ్ళకి అప్పులు రావు. సో వాళ్ళ సపోర్ట్తో నేను చేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆ కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళటం ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటివి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలనే ఒక సిన్సియర్ యాటిట్యూడ్ బీజేపీకి ఉంటే మనకు రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఇంక్లూడింగ్ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, తర్వాత మనకు కడప స్టీల్ ప్లాంట్ అన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అవి ఇవ్వకపోగా ఈ విచ్చలవిడి అప్పుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి నెట్టేదానికి ఈ వైఎస్ఆర్సీపీ చేసే దుశ్చర్యలన్నిటికీ బీజేపీ వెనక నుండి మద్దతు పలుకుతూ ఉంది. ఇది బీజేపీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉండి ఇక్కడ ఉన్న టీడీపీని కానీ, జనసేనని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ ఒక అద్భుతంగా రిమోట్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ 3 పార్టీలకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్లో అది బీజేపీకి వేస్తున్నట్టే. ఎందుకంటే వీళ్ళకున్న ఎంపీలు బీజేపీ ఏ బిల్లు తీసుకొస్తే ఆ బిల్కి అన్కండిషనల్గా వాళ్ళు సపోర్ట్ అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో మీరు బీజేపీని ఒక బూచిగా చూస్తున్న, ఒక ద్రోహిగా చూస్తున్నారు. ఆ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కు ద్రోహులే. వీళ్లకు ఓటేయకుండా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన టైం ఆసన్నమైంది. అప్పుడు వీళ్ళకు బుద్ధి చెప్పగలిగితేనే ఆంధ్రప్రదేశ్ కనీసం అప్పుల బాధ నుంచి బయటపడుతుంది. ఆస్తులు తాకట్టు పెట్టడం నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. ఈ బీజేపీ మిత్రపక్షాలైన ఈ టీడీపీ, బీజేపీ, వైసీపీకి బుద్ధి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అగమ్య గోచరంగా మారుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదండి. దీనిపై అయితే మరి రఘురామకృష్ణరాజు గారు సీరియస్గా తీసుకొని కేంద్రానికి లెటర్ రాయడం కూడా చూస్తున్నాం. మరి కేంద్రం ఏమన్నా సీరియస్ యాక్షన్ అంటే ఒకటండి, ఇక్కడ కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా మనకు ఉపయోగం ఉన్నట్టు నాకైతే కనపడట్లేదు. ఇప్పుడు మనకు 2019 నుంచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈయనేమో కంప్లీట్గా వాళ్ళకి సరెండర్ అయిపోయిన మనిషి. వాళ్ళకి అన్ని రకాల కావాల్సిన మద్దతు పార్లమెంట్లో పర్టికులర్లీ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అయ్యేదానికి కూడా మద్దతు పలుకుతున్న వ్యక్తి ఈయన కానీ, టీడీపీ కానీ. ఎప్పుడు టీడీపీ వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా రాజ్యసభలో గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లుకి అగనెస్ట్గా వీళ్ళు ఎప్పుడు ఓట్ చేయాల. వాళ్ళకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పర్సన్ లాంటి వాళ్ళు ఎన్ని లెటర్స్ రాసినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకు రాజ్యసభలో కావాల్సిన మద్దతు వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు కదా, అడగకుండానే వాలంటీర్గా. వీళ్ళకి ఇలాంటి పపెట్స్ కావాలా బీజేపీకి? సెంటర్లో వాళ్ళ పనులు స్మూత్గా, వాళ్ళ బిల్లు స్మూత్గా పాస్ అయ్యేదానికి పార్లమెంట్లో. అలాంటప్పుడు ఇలాంటివి రాస్తే ఉపయోగం. సెంటర్ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటి మీరు ఈ రకంగా ఎందుకు తీసుకొస్తున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసి ఆపచ్చు. కొన్ని అప్పులు వీళ్ళు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉండాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకుండా వీళ్ళకి అప్పులు రావు. సో వాళ్ళ సపోర్ట్తో నేను చేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆ కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళటం ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటివి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలనే ఒక సిన్సియర్ యాటిట్యూడ్ బీజేపీకి ఉంటే మనకు రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఇంక్లూడింగ్ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, తర్వాత మనకు కడప స్టీల్ ప్లాంట్ అన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అవి ఇవ్వకపోగా ఈ విచ్చలవిడి అప్పుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి నెట్టేదానికి ఈ వైఎస్ఆర్సీపీ చేసే దుశ్చర్యలన్నిటికీ బీజేపీ వెనక నుండి మద్దతు పలుకుతూ ఉంది. ఇది బీజేపీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉండి ఇక్కడ ఉన్న టీడీపీని కానీ, జనసేనని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ ఒక అద్భుతంగా రిమోట్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ 3 పార్టీలకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్లో అది బీజేపీకి వేస్తున్నట్టే. ఎందుకంటే వీళ్ళకున్న ఎంపీలు బీజేపీ ఏ బిల్లు తీసుకొస్తే ఆ బిల్కి అన్కండిషనల్గా వాళ్ళు సపోర్ట్ అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో మీరు బీజేపీని ఒక బూచిగా చూస్తున్న, ఒక ద్రోహిగా చూస్తున్నారు. ఆ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కు ద్రోహులే. వీళ్లకు ఓటేయకుండా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన టైం ఆసన్నమైంది. అప్పుడు వీళ్ళకు బుద్ధి చెప్పగలిగితేనే ఆంధ్రప్రదేశ్ కనీసం అప్పుల బాధ నుంచి బయటపడుతుంది. ఆస్తులు తాకట్టు పెట్టడం నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. ఈ బీజేపీ మిత్రపక్షాలైన ఈ టీడీపీ, బీజేపీ, వైసీపీకి బుద్ధి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అగమ్య గోచరంగా మారుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదండి.